చాలామందికి తెలుసు ఆ విషయం. అది కేవలం అక్కడ సర్వ్ చేసేది టిఫిన్ మాత్రమే, లేదా అక్కడ ఒక ఫుడ్ మాత్రమే సర్వ్ చేస్తారు. కానీ ఆ కొండ మీదకి మీరు వెళ్ళిన తర్వాత అది ఫుడ్ కాదు, స్నాక్స్ కాదు, భోజనం కాదు, దాని ప్రసాదం అనే అనాలి. ఆ ప్రసాదాన్ని అడుక్కుంటున్నామంటూ మీరు మాట్లాడిన మాటలు మీలో ఉన్న అహంకారానికి ఒక తార్కాణంగా మేము చెప్పొచ్చా? అంత రిచ్ అయితే మీరు అక్కడికి ఎందుకు వెళ్ళారు? ఎవరైనా వాళ్ళు చెప్పారు మిమ్మల్ని? మీ ఇంట్లోనే ఉండండి, దేవుడిని మీరు యూట్యూబ్లో చూసుకోండి, లేదా మీరు స్విగ్గీలోనో జొమాటోలోనో ఆర్డర్ చేస్తే మీకు ఫుడ్ రావడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటాయి. వాళ్ళని డెలివరీ చేయడానికి డెలివరీ బాయ్స్ చాలామంది సిద్ధంగా ఉంటారు. అక్కడి నుంచి తీసుకోండి. మీరు మిమ్మల్ని ఎవ్వరూ కాదనట్లేదు, మిమ్మల్ని ఎవరు వద్దనట్లేదు. మీరు మాట్లాడిన మాటలు ఏంటి? కాస్ట్లీ బెగ్గర్సా? అంత రిచ్ అని మీరు ఫీల్ అవుతున్నారా? అలా అయితే అంబానీ ఏమని ఫీల్ అవ్వాలి, అదానీలు ఏమని ఫీల్ అవ్వాలి, దేశ విదేశాల నుంచే వచ్చే ప్రజాప్రతినిధులు కానివ్వండి, రాజ్యాధినేతలు కానివ్వండి, వాళ్ళందరూ ఏమని ఫీల్ అవ్వాలి? ఈ ప్రశ్నకు సమాధానం మీరు చెప్పే ధైర్యం మీకుందా? క్యూ లైన్లో ఇచ్చే ప్రసాదాన్ని మీరు అడుక్కున్నారా? ఎవరిని అడుక్కున్నారు మీరు? సో ఈ పాయింట్ని మనం ఖచ్చితంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలామంది సెలబ్రిటీలుగా మారిన తర్వాత వాళ్ళు ఏమి మాట్లాడినా సరిపోతుంది, మేము ఏమి మాట్లాడినా చెల్లుతుంది అనే ఒక అహంకార పూరిత ధోరణికైతే వెళ్ళిపోతున్నారు. అందులోనూ నవ్వుకుంటూ, సెటైర్లు వేసుకుంటూ, దాన్ని హేళన చేసుకుంటూ ప్రసాదాన్ని అడుక్కుంటున్నామన్న పదం వాడడము, ఆ పదాన్ని మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో పెట్టడం.